రోజు రోజుకి మానవ సంబంధాలని మంట కలిసిపోతున్నాయి. పరాయి మగాడి మీద ప్రేమతోనో లేకపోతే వాళ్ళ మోజులోనో పడి భార్యల మధ్య భర్తలని హత్య చేస్తున్నారు. అలాంటి ఒక సంఘటననే మహారాష్ట్రలోని పెహల్గార్ జిల్లాలో జరిగింది. భార్య చేతిలోనే భర్త బలైపోయాడు. దృశ్యం సినిమా స్టైల్లోనే భర్తను భార్య చంపేసిన తర్వాత ఇంట్లో ఉన్న టైల్స్ అన్ని తీసేసి అక్కడే పాతిపెట్టి కొత్త టైల్స్ వేసేసి ఏం సంబంధం లేనట్టు ప్రియుడితోనే అక్కడి నుంచి పరారైపోయింది. ఆ మృతుడి పేరు వచ్చేసి విజయ్ చౌహాన్. అతని వయసు 35 సంవత్సరాలు. ఆయన ఒక డైలీ లేబర్ కింద వర్క్ చేస్తుండేవాడు. ఈ కోమల్ చౌహాన్ అతని భార్య 28 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి పెళ్ళై కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంటికి ఎదురుగానే ఒక అబ్బాయి ఉన్నాడు. అతని పేరే మోను శర్మ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా చాలా ఫ్రెండ్లీగా ఈ కోమల్ చౌహాన్తోని ఒక రిలేషన్ బిల్డ్ చేశాడు. దాని తర్వాత మరి భర్త మీద భర్తతోని ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా లేకపోతే అతనితో ఏమన్నా గొడవలు జరిగాయో తెలియదు. కానీ ఈ మోను శర్మ మీద మోజు పెంచుకున్న కోమల్ చౌహాన్ అతనితో ఒక వైవాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది. దాని తర్వాత ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న క్రమంలో భర్తకు తెలిసిందో మరి ఏంటో కానీ ప్రియుడిని అడ్డుగా ఉన్నాడనిపించి హతం చేయాలనిపించింది. ఇంకో పక్కన మనం ఒక్కసారి విజువల్లో చూద్దాం. ఈ మోను శర్మ అనే ఎవరైతే ప్రియుడని ఉన్నదో అతను చూసి ఒక చిన్న పిల్లాడిలా ఉన్నాడు. మరి ఈమెకైతే 28 సంవత్సరాలు పెళ్ళయి మరి భర్తతో ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరి ఒక చిన్న పిల్లాడిలాగా కనిపిస్తున్నాడు. ఆ పిల్లాడికి మరి మాయమాటలు చెప్పిందా ఏం చేసిందా తెలీదు. సో దాని తర్వాత మరి ఒకరోజు భర్త అడ్డుపడుతున్నాడన్న ఆవేశంతో ఈ మోను శర్మ ప్లస్ కోమల్ చౌహాన్ వీళ్ళిద్దరు కలిసి ఆ విజయ్ చౌహాన్ని చంపేశారు. చంపేసి ఇంట్లోనే అదిగో నీట్గా టైల్స్ అన్నీ తీసేసి అక్కడే పాతిపెట్టిన తర్వాత కొత్తగా ఫ్రెష్ టైల్స్ కూడా వేశారు. వేసి మరి దొరికిపోతామని అనుకున్నారో ఏంటో తెలియదు కానీ అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు ఇద్దరు.